హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే రొయ్యలతో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా. సో లేట్ చేయకుండా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక ప్యాన్లో 4 to 6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, అలాగే 3 నుంచి 4 పచ్చిమిర్చి చీరుకులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్స్ని వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల్లో పచ్చివాసన పోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కనీసం 5 మినిట్స్ వరకు టైం పడుతుంది. సో ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 టమాటోలని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. మీడియం సైజ్ టొమాటోస్ అయితే 2 వరకు కట్ చేసుకుని వేసుకోవాలి. అదే పెద్ద సైజ్ టొమాటో అయితే 1 వరకు వేసుకుంటే సరిపోతుంది. సో టమాటో కూడా ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఫ్రై అయ్యేలోపు మనం మునగ పువ్వుని తీసుకోవాలి. ఇది మునగ చెట్టు పువ్వు అండి, అంటే దీని నుంచే మనకి డ్రమ్ స్టిక్ అనేవి వస్తాయి అన్నమాట. డ్రమ్ స్టిక్స్ మనకి కాసే ముందు పూత పూస్తుంది కదా, ఆ ఫ్లవర్స్ అన్నమాట. ఇవి పచ్చిరాయిలో ఎక్కువ వేస్తూ ఉంటారండి. ఇవి వేయడం వల్లే కర్రీ హెల్దీగా అలాగే టేస్టీగా ఉంటుంది. వీటిని 1 or 2 టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకుని వాటర్ని డ్రైన్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. మనం కడిగి పెట్టుకున్న మునగ పువ్వును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మొగ్గల పువ్వులు అన్నీ కలిపి వేసేసుకోవచ్చు అండి. సో వీటిని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 1 కప్ రొయ్యల వరకు వేసుకోవాలి. సో ఈ రొయ్యల రెసిపీని ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీరు చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తానండి. మీరు చూడాలి అనుకుంటే అక్కడి నుంచి చూడొచ్చు. సో రొయ్యలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సో గరం మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత 1 కప్ వరకు వాటర్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 5 to 8 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు కూడా ఇలానే కుక్ చేసుకోవాలి. ఇందులో నూనె పైకి తేలిన తర్వాత ఇందులో 1/2 కప్ వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీరని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. రొయ్యల కర్రీని ఇలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది చాలా హెల్దీ, అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఓల్డ్ రెసిపీ ఏనండి, న్యూ రెసిపీ అయితే ఏమీ కాదు. సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.